హాయ్ ఫ్రెండ్స్, మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చి టాప్స్. మనం రెడీమేడ్ టాప్స్ తీసుకున్నప్పుడు అవి 2-3 వాషెస్కే వాటికి దారాలు బయటికి రావటం, అట్లాగే ఆ దారాలు అంటే పోగులు బయటికి రావటం, కొంతమందికి బటన్స్ ఉంటే అవి ఊడిపోవటం జరుగుతుంది. తర్వాత పూసలు ఎంబ్రాయిడరీ కానీ వచ్చిందనుకోండి, థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే పర్వాలేదు, అంతే ఉంటుంది. పూసలు కానీ వచ్చాయనుకోండి, అవి మనం బట్టలు నానబెట్టి ఉతికినప్పుడు అవి కూడా ఊడిపోవటం, లేకపోతే కలరు షేడ్ అవటం జరుగుతుంది. అప్పుడు ఆ డ్రెస్ లుక్కే పోయిద్ది అనమాట. ఎంత ఎంబ్రాయిడరీ ఉన్నా ఈ థ్రెడ్లు అవి బయటకు వస్తే దాని లుక్కే పోయిద్ది అనమాట. ఇప్పుడు మనం బటన్స్ కూడా ఒక ఐడియా అనమాట. బటన్స్ యాడ్ చేసి ఇప్పుడు ఈ టాప్కి నేను దాని లుక్కే చేంజ్ అయిపోయింది. లైట్ కలర్ అవటం వల్ల మీకు వీడియోలో సరిగ్గా ఉందో లేదో తెలియదు, కానీ రియల్గా మాత్రం చాలా మంచి లుక్ వచ్చిందనమాట. ఇది నాకు ఈ ఎంబ్రాయిడరీకి మ్యాచింగ్ క్లాత్ ఉంది. నేను ఇలాంటి క్లాత్ అంతా స్టోర్ చేసి పెట్టుకుంటాను. నేను బయట వాళ్ళకి తక్కువ కుట్టినా కూడా ఇంట్లో కుట్టినప్పుడు నాకు ఇలాంటి క్లాత్లు చాలా యూస్ఫుల్ అవుతాయి. చిన్న ఎంబ్రాయిడరీ ఉన్నా, ఏమైనా స్టోన్స్ వచ్చినా కూడా అలాంటి చిన్నవి కూడా నేను ఉంచుతాను అనమాట. వాటితో చాలా రకాల బటన్స్ చేసి ఆ పిల్లలకి కానీ మనకు కానీ ఆ బటన్స్ కుడితే బాగుంటుంది. నేను రౌండ్ షేప్ ఉంటుంది కదా బటన్స్, వాటిని తయారు చేయడానికి నేను ఇవి మిర్రర్స్ యూజ్ చేస్తాను అనమాట. ఇవి చాలా ఓల్డ్వి, సరిగ్గా కూడా లేవు, కానీ మంచి కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది కాబట్టి నేను ఇవి యూజ్ చేస్తున్నాను. మీరు బటన్స్ ఉంటే యూజ్ చేయండి, లేకపోతే మన షర్ట్లకి గుండీలు ఉంటాయి కదా, అవన్నీ వాడకపోయినా అలాంటివి యూజ్ చేసినా కూడా మంచి షేప్ వస్తుంది. ఇది ఇంత క్లాత్ అని కొలవాల్సిన అవసరం లేదు, సుమారుగా కట్ చేయండి. నాకు 15 బటన్స్ కావాలన్నమాట ఇప్పుడు ఈ డ్రెస్కి. ముందు కింద మిర్రర్ పెట్టేసుకొని పైన డిజైన్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఆ డిజైన్ వచ్చేటట్టు యాడ్ చేశాను. డిజైన్ రాకుండా ప్లెయిన్ చేసుకోవచ్చు, ఎంబ్రాయిడరీ బటన్స్ కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను ఒక వీడియో తీసి పెడతాను. మీరు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేశారంటే చాలామందికి యూట్యూబ్ రికమెండ్ చేసిద్ది. అలాగే ఈ ఐడియాస్ నచ్చినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి వీడియోస్ నేను పెట్టగలను. మీరు థ్రెడ్తో చుట్టి, అంటే కొంచెం టైట్గా చుట్టండి. టైట్గా చుట్టిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే గ్లూ పెట్టి సెక్యూర్ చేయరనమాట. ఖచ్చితంగా గ్లూ యూజ్ చేయండి. గ్లూ యూజ్ చేసి ఆ థ్రెడ్ చుట్టిన దగ్గర, తర్వాత మనం కటింగ్ చేస్తాం కదా బ్యాక్ సైడ్ క్లాత్, ఆ కట్ చేసిన దగ్గర మాత్రం గ్లూ కంపల్సరీ పెట్టండి. అప్పుడు ఇంకా నీట్గా ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. కొంతమంది చుట్టేసి అంతే అంటించినా లేకపోతే కుట్టినా కూడా తర్వాత ఊడుతుంది. కుట్టినప్పుడు కూడా ఈ బటను ఎక్కడైతే కుడుతున్నామో అక్కడ చుట్టూ కుట్టండి. ఒకే పక్క అంటే ఒక చుట్టేసి, అంటే ఒకటే కుట్టు కాకుండా చుట్టూ సెక్యూర్ చేస్తే కదలకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇది చుట్టేసి ఇంత చేసి మళ్ళీ మనం సరిగ్గా చుట్టూ కుట్టలేదంటే ఆ బటన్స్ ముందుకి వెనక్కి కదిలినట్టుగా, మళ్ళీ మధ్యలో క్లాత్ కొంచెం ఊడిపోవటం అలాంటివి జరుగుతుంది. గ్లూ యూజ్ చేయండి, అలాగే చుట్టూ కుట్టండి నీడిల్తో. దీనికి టైలరింగ్ రావాల్సిన అవసరం లేదు, ఎవరైనా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఎంబ్రాయిడరీ వచ్చిన వాళ్ళు కూడా సింపుల్గా చేయొచ్చు. ఇదిగోండి, నాకు 15 కావాల్సి వచ్చింది, నేను ఇలా పెట్టాను అనమాట. చిన్న చిన్న ఐడియాస్ అండి, అవి యూట్యూబ్లో చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. అలాగే ఈ డ్రెస్సులకి, పిల్లల గౌన్లకి వాటికి కుడితే చాలా బాగా వచ్చిద్ది. వీటితో మనం చాలా తయారు చేయొచ్చు. ఈ బటన్స్ ఆ చిన్న ఎంబ్రాయిడరీ రావడం వల్ల చాలా లుక్ వచ్చింది. నేను 15 అట్లా కుట్టేశాను అనమాట. కొంతమంది ఇవి బటన్స్ తయారు చేయడానికి నేను మిర్రర్స్ లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటికి పైన క్యాప్స్ వస్తాయి కదా మనకి, అలాంటివి కూడా నేను షేప్ చేసి, రౌండ్ షేప్ చేసి మనకి అట్లాగా వాటితో కూడా బటన్స్ తయారు చేస్తాను అనమాట. కొంతమంది మిర్రర్స్ లేకపోతే అవి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. వీటికి మళ్ళీ బటన్సే ప్రత్యేకం కావాలని ఉండదు. ఏదైనా సరే మనకి వచ్చిన ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేసి నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సరిగ్గా రాలేదండి మళ్ళీ చేయాలన్న ఫీలింగ్ రాదు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. చూసాను ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, అంటే కింద కూడా వైట్ కలర్ థ్రెడ్తో చిన్న డిజైన్ వచ్చింది. అది వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.